ఇదే బాగుందన్న బ్రో అందరు తాగుతారు మార్నింగ్ గ్రీన్ టీ, మొగోళ్ళు తాగుతారు నైట్ 90. నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ పక్కా ఎంటర్టైన్మెంట్. ఇద్దరులో మాస్, ఒకళ్ళు చిరు ఒకళ్ళు వెంకీ రావడం నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. అనిల్ రావుపూడి డైరెక్షన్ చించేశారు. పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్. నో ఎవరు ఇది ఫీల్ అవ్వరు, సూపర్ హ్యాపీగా ఉంటారు బ్రో. 100% పక్కా బ్రో. అయిపోయింది ప్రీమియర్ మేము చూసేసింది చాలా. ఇది రేపు నెక్స్ట్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోవడమే, ఫుల్ ఖుషి అయిపోతారు అంతే. మూవీ వర్త్, డబుల్ ఇంజిన్. ఒక వెంకీ మామ రావడము, మన చిరు అన్న, మెగా ఫ్యామిలీ, మెగా స్టార్, నెక్స్ట్ లెవెల్. వి ఆల్ ఆర్ హ్యాపీ. నెక్స్ట్ అసలు ముఖ్యంగా చిరంజీవి గారు అయితే మధ్యలో వెంకీ మామ ఇద్దరు కలిసి కాంబో ఫైట్ సూపర్ ఉంది. షోర్ హిట్. కామెడీ అయితే వేరే రేంజ్. ఫస్ట్ టైం ఈయన ఇలా చేయడం. ఏం చెప్పాలి, చిరంజీవి వెంకీ మామ కాంబినేషన్ సూపర్ ఉంది. సినిమాకి సంక్రాంతికి అందరూ వెళ్ళండి, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సూపర్ ఉంది మూవీ. అసలు మళ్ళీ నేను రేపు వస్తా, మళ్ళీ సంక్రాంతికి వస్తా, నెక్స్ట్ డే కూడా వస్తా. ఫ్యామిలీ అందరూ మొత్తం కలిపి చూడండి, సూపర్ ఉంది మూవీ. వెంకీ మామ అండ్ చిరంజీవి కొత్త స్టెప్స్ వేశారు, చూడండి. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అదే పడి నవ్వుతూనే ఉన్నాం అందరం. అందరికి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి బాగా నచ్చుతుంది. చాలా సూపర్ హిట్. సాంగ్స్ చాలా బాగుంది. చాలా సీన్స్ అన్ని నచ్చుతుంది, అసలు ఏం నచ్చదనడానికి లేదు, అన్ని చాలా బాగున్నాయి. సూపర్, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇద్దరు వచ్చారు, వెంకీ మామ బాస్ ఇద్దరు వచ్చారు. హ్యాపీగా మాగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎక్కడ చూసినా కానీ నవ్వుడు, ఎవరు కనబడా నవ్వుడే. ఆ పిల్లలతో అయితే కొంచెం క్యూట్ సన్నివేశం, కొంచెం అంటే సెంటిమెంట్కి లోన్ అవుతాము. హ్యాపీనెస్ వస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. కళ్ళ నీరు కూడా వస్తాయి. పిల్లలు మీరే మా నాన్న అన్నప్పుడు గుడ్ మార్నింగ్, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పండగకి విత్ ఫ్యామిలీతో చూసుకోవచ్చు. బూతులు అయితే లేవు, మంచి హ్యాపీగా చాలా సరదాగా అనిపించేస్తుంది. వెంకీ మామ కానీ చిరంజీవి కానీ ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా ఎండింగ్కి వచ్చేసరికి ఒక అన్నదమ్ముల్లాగా కలిసిపోయి మంచి ఆనందాన్ని ఇస్తారు. సంక్రాంతి పండగ 2-3 రోజుల ముందు వచ్చింది అనుకోండి, సరదాగా నవ్వుకోవటం మంచి మూవీ. ఎక్కడ ఏం లేదు, ఎవరేం పేరు పెడదామన్నా ఏం దొరకదు ఎవరికి. సరదాగా హ్యాపీగా సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి చూసుకోవచ్చు హ్యాపీగా. జై చిరంజీవి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది సినిమా. లాస్ట్ సంక్రాంతి ఎట్లా హిట్ అయిందో ఈసారి కూడా అట్లే హిట్ అయింది. అంతా ఫ్యామిలీ కలిసి మంచి హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. బాస్ గ్రేస్ కానీ, డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ సూపర్. లాస్ట్న వెంకీ వస్తాడు, వెంకీ గౌడ అంతే సూపర్. బ్లాక్ బాస్టర్ బొమ్మ, సంక్రాంతి బొమ్మ హిట్. జై. యాక్షన్స్ మూవ్స్ మస్తున్నాయి, ఫైటింగ్ అయితే కామెడీ ఏదైనా చూసావా లేదా? ఉంది. కామెడీ ఎలా ఉంది? సెస్సీ ఏంటి అది మస్తు కామెడీగా ఉంది, సూపర్. సంక్రాంతికి 2026 బ్లాక్ బస్టర్ మూవీ అండి. అనిల్ రావుపూడి డైరెక్షన్లో సైనిక్ స్క్రీన్స్ అండ్ కొనిదల ప్రొడక్షన్స్ వారు సుష్మా మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సినిమా సూపర్ హిట్. వెంకటేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోయింది. చిరంజీవి గారు ఇద్దరు ఎక్సలెంట్ క్యారెక్టర్ అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్ అండి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ 2026 సంక్రాంతికి. నాకు ఇందులో వేషం ఇచ్చారు సాహు గారు అండ్ అర్చన మేడంకి వెరీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందులో వాళ్ళు లేకపోతే ఈ సినిమాలో నేను చేసేవాడిని. సాంగ్లోనే ఉన్న కేక్ కటింగ్లో చాలా ఎక్సలెంట్. స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారికి అండ్ అర్చన మేడం, సాహు గారు. స్పెషల్ సూపర్ డూపర్ హిట్. జై సంక్రాంతి. సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ అండి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది సినిమా. చక్కగా నా పార్టీలో ఉన్న చిరంజీవిని చూపించాడు. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్కే. కామెడీ అసలు చిరంజీవి గారు కామెడీ ఆ రోజులు గుర్తు చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. సంక్రాంతి హిట్ అంటారా? గ్యారంటీ హిట్. వెంకీ కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. పాత చిరంజీవిని చూసినప్పుడు చిరంజీవి కాదు, 40 సంవత్సరాల చిరంజీవి. అసలు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అసలు ఓవరాల్ మూవీ చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి ఇద్దరు అద్దరు కొట్టేశారు. అనిల్ రావుపూడి మళ్ళీ మార్క్ చేస్తాడు. ఉన్నారు ఫుల్ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రీ అండ్ ప్లేసింగ్ చాలాసేపు ఉంది. సో బాగా ఎంటర్టైన్ అయ్యాము. బాగుంది, ఫుల్ టైం ఉంది. హీరోయిన్ ఎంట్రీ అండ్ లెంత్ చాలా, మూవీలో చాలా ప్లేస్ ఉంది హీరోయిన్కి కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ ఫ్యామిలీ సక్సెస్. 5 ఫ్యామిలీ 3 ఫుల్ టైమ్ ఆఫ్ మూవీ ఎంగేజ్ చేశాడు.
ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేసి ఉంచాడు మూవీలో. చాలా కంబ్యాక్ అనేది చెప్పొచ్చు. ఓవరాల్గా సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్గా ఉంది. సినిమా స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్గా మళ్ళీ అనిల్ రావిపూడి ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. కామెడీ బాస్ గురించి తెలిసే కదండి, ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ అసలు అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్, అదిరిపోయిందండి కాంబో మాత్రం. చిరంజీవి, వెంకటేష్, మన అనిల్ రావిపూడి అదరగొట్టారు మొత్తం. ఎస్, బ్లాక్ బస్టర్ అండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్. 5 సార్. థ్యాంక్ యూ. నేను చెప్తే సంక్రాంతి కాదు, 1 ఇయర్ ఉంటుంది సినిమా. 1 ఇయర్, ఇది 2 రోజులు, 6 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, 1 ఇయర్ ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న, చిరంజీవి వెంకటేష నెక్స్ట్ లెవెల్ ఇంకా అది. అసలు మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది, అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్. అమ్మ చిరంజీవి గారే అనుకుంటే, చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్, టూ మచ్ అన్న, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్గా చెప్తున్నా, కాలర్ ఎగరేస్తుంది చిరంజీవి ఫ్యాన్గా. వాల్టర్ వీరే తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా నచ్చింది సినిమా. సినిమా ఒకటైతే చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనిల్ రావుపూడి లాగా నార్మల్గా ఉంటుంది, అంత రొటీన్లో ఉంటుంది, క్లైమాక్స్ వీక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతారు. చిరంజీవి మొత్తం 1 మ్యాన్ షో, తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవి కానీ, చిరంజీవి నటన కానీ సూపర్. ఆ చిరంజీవి ఫ్యాన్గా అయితే నేనైతే చెప్తాను, కాలర్ ఎగరేసిన ఇటు పక్క అయితే మేమైతే. అనిల్ రావిపూడి గారి మూవీ చాలా బాగా తీశారు. వెంకటేష్ గారితోనే కాదు, ఇప్పుడు చిరంజీవి గారితో కూడా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. దాంట్లో వెంకటేష్ గారిని ఇంక్లూడ్ చేయటం ఇస్ మోర్ అడిషన్. చాలా ఫన్ క్రియేట్ చేశారు. వింటేజ్ స్టెప్స్, చిన్నపిల్లాడిని తీసుకురావటం, వెంకటేష్ గారి హుక్ స్టెప్స్, సాంగ్స్ తీసుకురావటం, యాడింగ్ టు ద షో. సంక్రాంతికి ఇట్స్ బ్లాక్ బస్టర్. సినిమా చూశాను. మన శంకర్ వరప్రసాద్ గారు అంటే మన కోసం అనిల్ రావుపూడి తీశాడన్న సంక్రాంతికి. సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ పండగతో పాటు మనకు నవ్వుల పండగ వచ్చిందన్న. స్ట్రెస్ బస్టర్, లాఫింగ్ బస్టర్ అన్న. మీకు ఏదైనా లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా, ఆఫీస్ టెన్షన్స్ ఉన్నా, ఏ టెన్షన్స్ ఉన్నా ఈ సినిమాకి రండి. మొత్తం ఫుల్ ప్యాక్డ్, మొత్తం అన్ని స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుంది. మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుందన్న. మామూలుగా లేదు సినిమా అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త బాస్ మోడ్ యాక్టివేట్ చేశాడన్న. అంటే రోబోలో ఒక చిప్ యాక్టివేట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగా చిరంజీవి గారిలో ఒక కొత్త చిప్ యాక్టివేట్ చేస్తాడన్న అనిల్ రావుపూడి. ఆ చిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా పెళ్ళిందంటే అన్న, ప్రతి ఒక్కరు సీట్లో కూర్చోలేదన్న. చిన్నపిల్లలు కాదు, ముసలాళ్ళు కూడా స్క్రీన్ మీదకి వచ్చి డాన్స్ చేశారన్న. గ్రేస్ మోడ్ యొక్క ఆ విధమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అసలు ఒక కొత్త బాస్ని చూసామన్న సినిమాలో, ఒక కొత్త గ్రేస్ గారిని చూసామన్న. పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. సాంగ్స్ అయితే అన్న అసలు మామూలుగా లేదా. బీజింగ్ కొట్టాడన్న, బీమ్స్ అసలు సాంగ్స్ మేజర్ అట్రాక్షన్. ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే అసలు ఫాదర్ అండ్ చిల్డ్రన్స్ మధ్య ఎమోషన్స్ అయితే పీక్ స్టేజ్లో చూపించాడన్న. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే చిన్న వాటికే గొడవలు పడిపోతే లైఫ్ ఎలా కొలాప్స్ అవుతుందని కళ్ళకు కట్టిని చూపించాడన్న. కొత్త బాండింగ్ని, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ని, ఫాదర్ అండ్ చిల్డ్రన్స్ బాండింగ్ని ఒక కొత్తగా ప్రేక్షకులకి అందించే సందేశాన్ని ఇచ్చాడన్న అనిల్ రావుపూడి. లాస్ట్ క్లైమాక్స్లో బాస్ మోడ్లోకి వెంకీ మోడ్ వస్తాడని. అప్పుడైతే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని. ఊసకోతే మామూలుగా లేదు. సూపర్గా ఉందన్న సినిమా అయితే. ఫ్యామిలీ మొత్తం ఓన్ చూసుకుంటే సినిమాకి వచ్చేచ్చన్న. రేపటి నుంచి ట్రాక్టర్లు, ర్యాలీల్లో కూడా జనాలు వచ్చినా ఆశ్చర్యపోలేరు. ఆ విధమైన ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చాడన్న సినిమాలో. మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. చిరంజీవి గారు అయితే కంబ్యాక్ అని చెప్పుకోవాలి. బోలా శంకర్ తర్వాత చిరంజీవి గారు తొడగొట్టే సినిమా ఇచ్చారు సంక్రాంతికి. ఇప్పుడు మొత్తం 5 సినిమాలు ఎన్నో రిలీజ్ అవుతున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మా రాజసాబ్ తర్వాత మనశంకర్ వరప్రసాద్ సార్ రిలీజ్ అవుతుంది. సినిమా అయితే అదిరిపోయింది. చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సెంటిమెంటల్ సీన్స్ అయితే డాడీ సినిమాని గుర్తు చేశారు ఈ సినిమాని. నెక్స్ట్ స్టోరీ గురించి చెప్పాలి. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా అదిరిపోయింది. బుల్రాజ్ గారి కామెడీ కానీ, అలాగే ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. వెంకీ గారు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషనల్ సాంగ్స్తో కామెడీ, వాటికి డ్యాన్స్ చేయడము అవన్నీ అయితే చాలా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది.
సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెము స్లోగా ఉండిద్ది కానీ ఇంకా ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. అనిల్ రావుపూడి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ మామూలుగా అయితే రాజమౌళి గారి తర్వాత వరుసగా 9 హిట్లు కొట్టిన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అది అనిల్ రావుపూడి. ఆ ట్రాక్ రికార్డ్ అలానే కంటిన్యూ చేస్తున్నాడు. రాజమౌళి గారి జానర్స్ వేరే ఉండొచ్చు, అది గ్రాఫిక్స్ అదంతా స్టోరీ అది డిఫరెంట్ ఉంటుంది. ఆ అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ని తీసుకొని వరుసగా 9 హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అనిల్ రావుపూడి గారి హ్యాట్స్ ఆఫ్. ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టిద్ది, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిద్ది, అందరికి లాభాలు తెచ్చిపెట్టిద్ది, లాభాల పంట పండిద్ది. హీరోయిన్ కాంబినేషన్ అదిరిపోయింది. సినిమా అయితే చాలా బాగుంది. కొడతారు పక్కకి ఆడుకోండు చిన్నపిల్లలాగా. ఈ సినిమా డబ్బులు పెట్టింది. సినిమా 200 కోట్లు దాదాపు గ్యారంటీ కలెక్ట్ చేసిద్ది. ఆ సినిమా అయితే అదిరిపోయింది. కేక మాట్లాడుతున్నాడు కొద్ది సైడ్ తీసుకోండి డిస్టర్బ్ అవుతుంది చెప్పాలి. మేము చెప్పాలంటే ముందుగా అనిల్ రావు డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా, ఒక డాడీ, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత అంటే ఒక కామెడీ ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా చెప్తున్నా, అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్లో అంత ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యూజిక్ మాత్రం బీజిఎంతో మాత్రం చాలా బాగుంది. నయనతార గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది యాక్టింగ్లో. నయనతార గారు మెయిన్ కామెడీ అంటే ఎక్కడ కామెడీ ఎలా పండియాలలో కామెడీ వండించిండు, ఎక్కడ సెంటిమెంట్ ఎలా ఉండాలో చూపించిండు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడినా కూడా మళ్ళీ కలవడం అనేది ఎలా చూపించిండు అది చూపించిండు. ప్రతిదీ చాలా బాగుంది. డ్యాన్స్ కానీ ఎక్కడ తగ్గల చిరంజీవి గారు. విక్టరీ వెంకటేష్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేవు. అంటే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు అంటే ఇంతవరకు మేము స్క్రీన్ మీద ఒక వెంకటేష్ గారు చిరంజీవి ఎప్పుడు చూడలేము. అది అనిల్ డైరెక్టర్ గారు చూపించారు కాబట్టి ఇలా అంతా స్క్రీన్ అంతా బాగా కనిపించింది. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అనేది, ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, సూపర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. సినిమా సూపర్ హిట్ అండి. మంచి మూవీ ఇచ్చారు సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు హిట్ కొట్టారు, ఈ సంక్రాంతికి మళ్ళీ కొట్టారు. మంచి కాంబినేషన్ వెంకటేష్ గారు చిరంజీవి గారు, చాలా చూడ్డానికి కనువిందుగా ఉంది. సూపర్ హిట్ మూవీ, ఫ్యామిలీ మూవీ, కామెడీతో మెసేజ్ ఇచ్చారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బోర్ ఎక్కడ కొట్టలే సినిమా. సూపర్ హిట్ మూవీ, 100% సంక్రాంతి సంబరాలే. మూవీ కామెడీ ఉంది అన్న, కామెడీ ఉంది, యాక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది, కొంచెం యాక్షన్ పార్ట్ ఉండే, కొన్ని ఎంట్రీస్ అవి బాగున్నాయి. ఇంకా ప్లస్ ఎలివేషన్స్ కొన్ని బాగున్నాయి. బేసిక్ ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉందండి అంతే. చెప్పు అడగానా అన్న. నేను మనశంకర వరప్రసాద్ అనే సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ అని చెప్పి యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. టీజర్ ట్రైలర్ వచ్చింది ఒక ఎత్తు అయితే ఆన్ స్క్రీన్ మీద సినిమా చూసింది ఇంకొక ఎత్తాడ. ఏంటంటే కళ్ళు బైర్లుగా మినాయి మాకే. ఓరి అమ్మ టీజర్ ట్రైలర్ ఇట్లుంది, సినిమా చూస్తేనేమో ఇంకో రేంజ్లో లేపిండు. నిజంగా అసలు ఇలాంటి స్క్రిప్ట్ స్టోరీలు రాయడము అనిల్ రావుపూడి గారికే సాధ్యమని చెప్పి మళ్ళీ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకుని పోయా. నిజంగా ఏంటంటే అనిల్ రావుపూడి గారు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. ఎందుకనంటే ఈ సినిమా నిజంగా చెప్తున్నా భయ్య, డెఫినెట్గా అనిల్ రావుపూడి గారి కెరియర్లో టాప్ 1 ప్లేస్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది భయ్య. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. ఎందుకంటే సినిమా ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఈ సీన్లో ఇక్కడ ల్యాగ్ పెట్టిండ్రా, ఇక్కడ సోది చేసిండ్రా, ఏంద్రా బాబు లేచి వెళ్ళిపోదాం పా అనే ఆ థాట్ని మన మైండ్లోకి రానియకుండా నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తోని కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా, సాంగ్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అన్ని రకాలుగా ఎక్కడ చూసుకున్నా కానీ అరే డిసప్పాయింట్ కానియకుండా కూర్చోబెట్టిండు. చూసినావా ఆయన అనిల్ రావుపూడి గారు నిజంగా దమ్మున నికార్స్ అయిన మొగోడని చెప్పొచ్చు. నిజంగా వరుస 9 హిట్లు భయ్యా, ఎవరికి సాధ్యం అది? అసలు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈవెన్ రాజమౌళి గారు అతను తీసేది ఏంటంటే మొత్తం గ్రాఫికల్ సీన్స్ కావచ్చు. ఇతను తక్కువ బడ్జెట్ అయినా కానీ హైలీ ఫుల్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేటటువంటి సినిమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా వెంకీ గారు లాస్ట్ క్లైమాక్స్ సీన్లో 35 నిమిషాల ముందు వచ్చినప్పుడు అయితే అసలు
మామూలుగా లేదు భయ్య, నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఒక ఎత్తు అయితే వెంకీ గారు వచ్చిన తర్వాత ఇంకొక ఎత్తు. డ్యాన్స్ పరంగా ఇద్దరు ఏంటంటే టకాఫర్ లెవెల్ ఎక్కడ తగ్గలేదు. ఫైటింగ్స్ పరంగా చూసుకున్న నయనత గారికి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న. పెట్టిన టికెట్ రేట్కి తగ్గట్టుగా సరైన న్యాయం జరుగుతుంది భయ్య, ఆ విషయంలో నాది హామీని. థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా చెప్తాను, కానీ ఒకటి చెప్తాను సార్, రేపటి నుంచి మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోట ఒక స్పెషల్ మాట వస్తుంది. నేను అది లీక్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎలా అయితే వెంకీ హాసన్ ఒకటి కొన్ని మనకి అనిల్ రావిపూడి దాంట్లో ఫేమస్ అవుతాయి, అలాగా చిరంజీవికి వెంకటేష్ గారికి మధ్యలో దేర్ విల్ బి ప్యూర్ బాండ్. అది నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక మల్టీ స్టార్ చేసినప్పుడు ఎలా అయితే మనకి ఎస్విఎస్సిలో మహేష్ బాబు గారికి వెంకటేష్ గారికి మధ్యలో ఉందో ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది. అండ్ దట్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది, ఈ రోల్లో వీడు పడతాడు. అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్గా మనం. హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్. నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళీ వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అని వెంకటేష్ ఆయన అనడం, తర్వాత ఆ ఎందు అదన కుందరదన మందగమనం, వావ్ ఆ డైలాగ్ యాజ్ తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 మినిట్స్ కూడా బాస్ టైమింగ్ మిస్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇద్దరు కూడా కుర్రాళ్ళలాగా నటించారు. వెంకటేష్ వచ్చిన తర్వాత చిరంజీవి ఇంకా యూత్ అయిపోయినాడు. బాగుంది, బాగుంది. ఎంగేజింగ్ కామెడీ, అంటే అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ అంటారు కానీ ఇట్స్ ఓకే, చూడొచ్చు. బాగుంది. నైస్. చిరంజీవి గారు చాలా బాగా చేశారు, వెంకటేష్ గారు బాగా చేశారు. సూపర్గా ఉంది సినిమా, ఫుల్ ఫ్యామిలీ. రేపు కూడా మళ్ళీ వెళ్తున్నాం. సంక్రాంతి హిట్ అంటారా ఈ మూవీ? ఏదండి హిట్ సినిమా, సూపర్ హిట్. ఎన్నో సినిమాలు చూసాం మెగాస్టార్ గారిది, కానీ ఈ పిక్చర్లో ఈ సినిమాలోని చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ఆయన 150 సినిమాలు పైగా చేయడం జరిగింది. 150 సినిమాల్లో లేని విధంగా నటన చాతుర్యంతో ప్రజలందరినీ కూడా మెప్పించే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇది దేశంలోనే సూపర్ డూపర్ హిట్ కాబోతా ఉంది. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లో పండిపోయారు, అంతే, సమస్య లేదు. సూపర్ డూపర్ హిట్. అదేవిధంగా మరో ఫ్యామిలీ హీరో వెంకటేష్ గారు కూడా అద్భుతంగా నటించారు. ఇద్దరు కలిసి సినిమాని పండించారన్న ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా చెప్తాం. సంక్రాంతి పండుగ వచ్చేసింది, 3 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ప్రజలంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక కొత్త సంక్రాంతిగా భావిస్తారని చెప్పి ఈ సినిమా చూసి కొత్త సంక్రాంతిగా భావిస్తారని చెప్పి అనుకుంటున్నాం. జిందాబాద్ మెగాస్టార్. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుందండి సినిమా. చాలా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనిపించలేదు, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా మెగాస్టార్ యాక్షన్ గురించి చెప్పడానికే ఉంటుందండి, చాలా బాగుంది, బాగా చేశారు. ఇద్దరు కలవడం ఇంకా బాగుంది, అసలు కొంచెం హైప్ వచ్చింది. ఇంటర్వ్యూల తర్వాత చాలా ఇంకా హైప్ వచ్చింది. బాగుందండి సినిమా, చాలా హిట్గా ఉంది, ఫ్యామిలీ స్టోరీగా ఉంది. చిరంజీవి గారు వెంకటేష్ గారు చాలా బాగా చేశారు, యాక్షన్ చాలా బాగుందండి. చిరంజీవి గారిది బాగుంది, సినిమా బాగుంది, సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బాస్టర్ హిట్ అండి. సంక్రాంతి 2 రోజుల ముందే మనకు వచ్చేసింది. సినిమా చాలా బాగుందండి. ఇప్పుడు యువతరానికి మెసేజ్ ఇంకా చాలా బాగుంది. ఓకే, ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ గారు ఉన్న కాసేపు కూడా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి కుటుంబ పరంగా పిల్లలతో కలుపుకొని అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా. ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. ఈ కామెడీ వైజ్గా చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరు, కామెడీ సూపర్ హిట్ పిక్చర్. వెంకటేశ్వర యాక్టింగ్ సూపర్ అండి. అసలు కామెడీ ఈ పిక్చర్కి ఆయనే హైలైట్. రైట్,
మూవీ బాగానే ఉంది. అంటే యూత్ మేబీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇద్దరిని కలిసి చూడడం ఇట్స్ వెరీ నైస్. చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమా ఫస్ట్ టైం అవునవును లాస్ట్ ఛానల్ తర్వాత ఫ్యామిలీ సినిమా. అవునవునవును, అందుకే చాలా బాగా అనిపించింది. కానీ సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. చిరంజీవి డాన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ ఇంకా కామెడీ అంటే జనరల్గా ఉంటుంది కదా, బాగుంది. మూవీ వచ్చి చాలా చక్కగా ఉంది. చిన్నలు పెద్దలు ఎవరి కుటుంబం మొత్తం చూడవలసిన సినిమా. ఇందులో ఉన్నటువంటి నాకు నచ్చిన విషయం ఏంటంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంత అవసరమో, ఒకరి మీద అపోహలు పోయి ఇటువంటి డైవర్స్ అనేవి వాస్తవంగా ఇవాళ ఉన్న యూత్లో ఈ డైవర్స్ సిస్టమ్ అనేది చాలా రేషియో పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఈగోలు అపోహల వల్ల దూరం అవుతున్నటువంటి ఆ జంటలకి మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి భార్యాభర్తల అనుబంధానికి ముఖ్యమైన విషయం ఒకటి. పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నా మన వెంకటేష్ గారు చెప్పించారు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని. వారికి కూడా త్వరగా పెళ్లిళ్ళు కావాలని సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ ఒక అవకాశం ఆంధ్రజ్యోతి కృతజ్ఞతలు. సంక్రాంతికి హిట్ అయ్యింది. చాలా సూపర్, నైస్ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది సినిమా. వెంకటేష్ వచ్చాక చిరంజీవి హైలైట్ సినిమా. అనిల్ రావుపూడి మంచి యాక్టర్, సూపర్ సూపర్ మూవీ అయితే హైలైట్, సూపర్. సంక్రాంతి పెద్ద పండుగ, చాలా పెద్ద పండుగ. చాలా బాగుందండి, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇంటర్వ్యూల ముందు స్టోరీ అలా నడిచిన చాలా ఎక్సలెంట్, గుట్టలు సించేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ అండి, చాలా చాలా బాగుంది. చిరంజీవి యాక్టింగ్ సూపర్ సూపర్. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. పర్లేదు. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. సంక్రాంతి సూపర్ సూపర్ బాగుంది. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. సూపర్ అండి, చాలా సార్లు చూడవచ్చు. డబుల్ ప్రమోషన్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది సినిమా, బాగుంది. చాలా మంచి బ్రేక్ ఇచ్చాడు. బాగుంది, సూపర్. సినిమా బాగుంది, సూపర్, బాగుంది. చాలా బాగుంది, సూపర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. బాగుంది, ఫ్యామిలీ వాచబుల్, చాలా బాగుంది. పండగకి బాగుంటుంది, బాగా ఇదే బాగుందన్న. బాగుందన్న అని నువ్వా బాగుందని చిత్త కొట్టేసాడు పోయి, మామూలుగా లేదు. సినిమా సూపర్గా ఉంది భయ్య, సూపర్ సూపర్. వెంకీ వచ్చాక ఇంకా బాగుంది, చాలా బాగుందండి. ఎందుకంటే వెంకీ వచ్చాక ఇంకా సూపర్ మూవీ. బాగుందా చెప్పు. గుడ్ పొంగల్ మూవీ. ఇందాక చెప్పుకున్నాం కదా మనం చక్కగా. చిరంజీవి గారు కామెడీకి ఇంకా తిరగలేదు. ఇంకా అనిల్ రావుపూడితో కలిసారంటే ఇంకెలా ఉంటుంది అదనమాట. సంక్రాంతికి కుటుంబం అంతా ఇక్కడ వచ్చి చూసి చక్కగా ఆనందంగా వెళ్తారు, నో డౌట్. సూపర్గా ఉంది సినిమా.